ఇదేనా రావడం? ఏమిటి ఇన్నాళ్ళు కనిపించావు? నాకు బోర్ కొట్టింది, అందుకే నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. ఏమిటి అలా చూస్తున్నావు? మర్యాదగా చెప్తున్నాను, గుర్తుంచుకో. నీ చేతులారా ఈ గిరిని మృగాన్ని చెయ్యి. తలుపుతీ. ఒక ఆడది మగాడు లోపలుండగా వేసిన తలుపులు తిరిగి తెరుచుకునేది అప్పుడే. వేళాకోళం అనుకున్నావా? ఆడది రెచ్చగొట్టిన మగాడి పరిస్థితి తోక తొక్కిన పావునడిగితే చెప్తుంది. ఆ రోజు జరిగిన సంఘటన ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. దానివల్ల నీ మనసులో చెడు భావం కలిగితే నన్ను క్షమించు ప్లీజ్. ఇంటికి నిప్పంటించి క్షమించమంటే ఆరిపోదు మేడం. ఆ రోజు నా పరిస్థితి తెలుసుంటే రాక్షసుడు కూడా తప్పుగా అర్థం చేసుకోలేడు గిరి. ఇప్పుడు నా పరిస్థితి తెలిసుంటే దేవుడు కూడా తప్పనుకోడు పాపం. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నేను ఈ ప్రపంచంలో ఏ వస్తువు పనికిరానిది కాకూడదని కోరుకునే ఏకైక మానవుణ్ణి. ఎస్, అందుకే నేను సమర్థిస్తున్నాను. నీ భయం పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అది అర్థం చేసుకోవాలి నువ్వు. చచ్చా, నీ మొగుడు సంగతి నాకు తెలుసు. అతని వల్ల నీకు సుఖం లేదని కూడా తెలుసు. అతను అలా అయినప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పేం కాదు. ఎవరు చెప్పారు? నీకెలా తెలిసింది? మనసుతో ఆలోచించాను, మెదడుతో లెక్క కట్టాను. నాకొచ్చిన ఆన్సర్ కరెక్టేనని ఇప్పుడే తెలిసి. గిరి, నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పకు గిరి. మా వాళ్ళకి ఇది తెలిసిందంటే ఎవరు బ్రతకరు గిరి, ఎవరు బ్రతకరు. తాను సంసార జీవితానికి పనికిరాని భర్తనే విషయం నీకు తెలిసిందని తెలిస్తే ఆయన బ్రతకరు. అంటే ఓహో, అదే అసలు విషయం. నేనన్నది అది కాదు. మీ ఇద్దరికి పట్టం లేదు, ఇష్టం లేని కాపురం చేస్తూ ప్రేమ నటిస్తున్నారు అనుకున్నాను. అసలు విషయం ఇదే. అంటే మీ ఆయన ఎంత శుభవార్త చెప్పావు. చూడు, ఈ రోజు నేనే ఉద్దేశంతో వచ్చానో నీకు తెలియదు. ఏది బలవంతాన తీసుకోవడం నా చరిత్రలోనే లేదు. నా చేతికిచ్చా. ఇంకా బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడు. నీకు 48 గంటల టైం ఇస్తున్నాను. 47 గంటల 59 నిమిషాలు ఆలోచించు. ఆఖరి నిమిషం నా వాచిలో దాటేసరికల్లా నీ అంతటి నువ్వే వచ్చి నా కోరిక తీర్చాలి. లేదా ఏమండో సుబ్బారావు గారు మాట. అబ్బాయి ఏం లేదు, మీ సామాన్ రేపు వచ్చి తీసుకెళ్తాను. ఉంటాను. ఇదిగో, ఇలాంటి సుబ్బారావులకి అప్పారావులకి మీ వాళ్ళకి నీ వ్యధ, మీ ఆయన కథ వాడవాడకి వీధి వీధికి పురాణ కాలక్షేపంలా కోటి గొంతుకులతో చెబుతాను. అప్పుడు మీ వాళ్ళు గుండె పగిలి చస్తారు. మీ ఆయన పిచ్చెక్కి రోడ్న పడతాడు. అప్పుడు నువ్వు గిరి ఈజ్ ఏ క్యారెక్టర్. ఏమిటి డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఇంటికి వెళ్దామా? ఓకే. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏమిటి చెప్పు. అది కమాన్. మరేమో చెప్పు పాప. అడగా ఫోన్. మగాడెప్పుడు ఆడది చెప్పింది విని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాడు అనుకో, ఆ ఆడది రోడ్డున పడుతుంది. దానికి నాలాంటి వాడు సాక్ష్యం చెప్పాడు అనుకో, ఆ ఆడది దాని సంసారం రెండూ రోడ్డున పడతాయి. నువ్వు చెప్పా రే, వడగరా చెప్పు పాప. ఏం భయంలే, చెప్పు చెప్పు.
ఇదిగోనయ్యా, నువ్వు కోరుకున్నావు, నాకు దక్కింది. మనది కాందేది మనకి దక్కదని ఈ చిన్న చిక్లెట్ చిన్న భాషలో పెద్ద పాఠం చెప్తోందయ్యా. అవునయ్యా, తినడానికి నోరుంది, అందివ్వడానికి చేతులు ఉన్నాయి, మధ్యలో ఆకాశం ఎందుకయ్యా? బట్ సార్, మనిషి అన్నాక కొత్తగా పుట్టాలి, కొత్తగా పెరగాలి, కొత్తగా చావాలి. యు నో దట్స్ మై పాలసీ. ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్. కొత్తగా కాదయ్యా, మనిషిగా పుట్టాలి, మనిషిగా పెరగాలి, మనిషిగా చావాలి. దట్ షుడ్ బి ఎవ్రీబడీస్ క్యారెక్టర్. అరే పాప నవ్వుతోంది సార్, పాప నవ్వుతోంది సార్. మనిషి జీవితంలో 2 రోజులు ముఖ్యమైనవి. ఒకటి పుట్టే రోజు, 2 చచ్చే రోజు. అందుకే నవ్వుకి ఏడుపుకి 2 రోజులు టైం ఇస్తుంటాను ఆలోచించుకోవడానికి. కాస్తలో కింద పడి ఉంటే ఏనుక్కాల కింద కొబ్బరికాయలాగా నీ తల పగిలిపోయి ఉండేదయ్యా. చూడు, మరి 2 రోజులు టైం పెట్టగయ్యా, 3వ రోజు అంతా మర్చిపోతారు. సాగు నాకెప్పుడు దూరంగా ఉంటుంది సార్. వచ్చే వరకు దూరంగానే ఉంటుంది, కానీ ఆ చచ్చే క్షణం వచ్చిందనుకో చచ్చినట్టు వస్తుంది, కాకపోతే చెప్పి రాదు. అది పాయింట్. మహానుభావ మార్తాండ తేజ, ఈ ప్రపంచం అంతా నా వల్లే నడుస్తుందని నీలాంటి వాళ్ళు అనుకుంటారయ్యా. కానీ ఎవరి వల్ల నడవడం లేదని చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అది నీకెవరు చెప్పుండరు, కనుక నేను చెప్పాలి. ఎందుకంటే గద్ద ముక్కు పంతులు ఈజ్ ఎ క్యారెక్టర్. రాంబాబు, ఏ సార్? ఒక మాట, గిరి క్యారెక్టర్ ఉండు, నేను వచ్చి అతిపేల పంతాయత్తు కట్టాలి. నవ్వు, బాగా నవ్వు. నవ్వు 4 విధాలు చేయటం ఇదివరకే చెప్పాను, వినలేదు. ఇక మీదట చెప్పను. ఇక నుంచి చేసి చూపిస్తాను. యూ విల్ సీ. పాపా 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 రామా, ఏమా బాగున్నావా? ఏది ఏమిటా ఇది? తెలియని తనమని ఊరుకోవాలా, నిలదీసి అడగాల? ఏంటి అమ్మాయి నిలబడి ఉందే? మీరు మాట్లాడకండి ముందు. ఎవడు పోతు పేరంటాలో ఒకటి ఆడావిడి. రామారా, నువ్వు కూర్చో. అవును, మరే నీకిష్టమని జున్ను, పాలకోవా, సున్నుండ్లు అన్నీ తెచ్చాను. మొహమాట పడకుండా తినాలి. మరే బరువు పనులు చేయకూడదు. అర్థమైందా తల్లి? నా తల్లి, నా తల్లి, నా అమ్మాయి. ఏమిటండి మీరనేది నాకేం అర్థం కావడం లేదు. ఏమిటయా అర్థమయ్యేది? కుర్రతనం కుర్రతనం అని అంత కుర్రతనం చేష్టాలైతే ఎలాగయ్యా? ఎంత కుర్రతనం అయితే మాత్రం ఇది కుర్రతనం కాదంటాయా? కుర్రతనం కాకపోతే ఏమయ్యా, ఇంత చక్కని శుభవార్త ఓ చిన్న కార్డు ముక్క మీద రాసి పడేస్తే సరిపోతుందా? విమానం మీద వచ్చి చెప్పాలి. నా తల్లి నెలదప్పిందనే మంచి వార్త కంటే మరొకటి ఉంటుందా చెప్పు. వదినా, ఎవరు చెప్పారు? చెప్పడం ఒకట, అసలు ఇలాంటి విషయాలు మీ ఆయన స్వయంగా ట్రంకాలు చేసి చెబితే మాకెంత ఆనందంగా ఉండేది. ఉత్తరం రాశాడు. 2 రోజులు ముందుగా తెలియాల్సింది, 2 రోజులు ఆలస్యంగా తెలిసింది. నేను రాశానా? ఈ విషయం ఎవరు చెప్పారో కానీ నిజం కాదు. ఇంతకీ ఉత్తరం ఎవరు రాశారు? నేనే. ఒరే రామ్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నువ్వే నా అన్నయ్య అనుకున్నానురా. మీరిద్దరూ బిడ్డ లేకుండా బాధపడుతుంటే నా మనసు తరుక్కుపోయేదిరా. ఒరే, ఆ రోజు నేను ఇంటికి వచ్చినప్పుడు పాప మామిడికాయ తింటుందిరా. రియల్లీ ఐ వాస్ థ్రిల్డ్. నువ్వు తండ్రిని కాబోతున్నావని ఎంతో సంబరపడ్డాను రా. ఐ వాస్ సో హ్యాపీ. ఈ శుభవార్త నీతో చెప్పడానికి నువ్వు ఊళ్ళో లేదు, రాయడానికేమో పాప సిగ్గుపడుతుంది అనుకున్నాను. అందుకే తొందరపడి నేనే రాశాను రా. ఇంతమందిని కష్టపెట్టాక, అది అబద్ధమని తెలిసా కూడా నో, వీల్లేదు. నాకింక బ్రతకాలని లేదురా. ఐ నాట్ వర్త్ లివింగ్. ఐ సే ఐఎమ్ సారీరా. Then I will kill myself. నేను బ్రతకడానికి అర్హుడిగా వదలండి, ప్లీజ్. ఏమైందయ్యా? I'm sorry. ఇట్స్ ఆల్ రైట్ గిరి. ఏంట్రా పిచ్చి? ఇందులో నీ తప్పే ఉంది? ఈ లోకంలో ఎందరో దురదృష్టవంతులు ఉంటారా. దాని బాధ్యత నీదెందుకు అవుతుంది? టేక్ ఇట్ ఈజీ.
పాపం నేనే ఏడ్పించాను. నవ్వించే బాధ్యత కూడా నాకే ఉంది. నాకు అవకాశం ఇవ్వరా? నేనే నవ్వించాలి. తరంగిణి పాప, తరంగిణి పాప, తరంగిణి పాప, చూడమ్మా, చూడు 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 చూడు. మీ వాళ్ళు నువ్వు నెల తప్పావని తెలియగానే ఎంత ఆశతో వచ్చారు. కాదంటే ఎలా కూలబడిపోయారో చూసావా? అదే శాశ్వతంగా వట్టిదని తెలిస్తే నవ్వాలి. లేకపోతే ఆ విషయం మీ వాళ్లకు చెప్పనా? నవ్వు, నవ్వాలి. ఇంకా నవ్వు. నా పాప మంచి పాప. అలాగే నవ్వు, నవ్వుతూనే ఉండు. నవ్వే వాళ్ళని ఏడ్పించే ఈ రోజుల్లో ఏడ్చే వాళ్ళని నవ్వించేవాడివి నువ్వు దొరికావు. నువ్వు నాకు నచ్చావు. ఇహ నేను వదిలిపెట్టను. రా. పాపని ప్రశాంతంగా పడుకోనివ్వండి. ఇక మనం వెళదామా? ఎదలో నిరాపిడిలోన కదలాడు మురగల పైన